సభ్యత్వాలు చేయడం ఇదంతా రెగ్యులర్ ఫార్మాట్ పార్టీలో ఎప్పుడైతే నడుస్తుందో ఆ విధంగానే మేము వెళ్తామండి. అందులో ఏమాత్రం డౌట్ లేదు వాసుదేవ్ గారు. రైట్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ డెవలప్మెంట్ అంటే తెలంగాణలో నిన్నటి వరకే తెలుగుదేశం క్యాడర్స్లో కొంత ఉత్సాహం కనిపించింది. లీడర్స్ కూడా చాలా ఆనందంగా వాళ్ళ పొద్దున ముఖ చిత్రాలు చూస్తుంటే ఫేస్బుక్లో చాలా ఉల్లాసంగా కనిపించారు. చాలా రోజుల తర్వాత 7-8 నెలల తర్వాత ఆయన రావటం, వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళకి ఏంటంటే పర్లేదు పార్టీ బతుకుతుంది అని. లాస్ట్ టైం లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో జీహెచ్ఎంసీ పరిధిలో మీకు 58,000 ఓట్లు వచ్చినాయి. సరే, అది చాలా నిరాశాజనకమైన ఫిగరే, కానీ ఈసారి దాన్ని 5-6 లక్షలకు మించి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సరే, తెలుగుదేశం తెలంగాణ వ్యవహారం పక్కన పెడితే మరి కాసేపట్లో ఆయన విజయవాడ కరకట్ట చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మరి దిశానిర్దేశం, కౌంటింగ్ వ్యవహారం, మళ్ళీ 4వ తారీఖు రిజల్ట్ రాగానే 9వ తారీఖు ప్రమాణ స్వీకారానికి తెనాలి సిద్ధాంతి గారు పెట్టిన ముహూర్తం కరెక్టా కాదా అని ఇంకోసారి సమీక్ష, మీమాంస ఇవన్నీ ఉన్నాయట. మీరేంటి ఇంకా తిరుపతిలోనే ఉన్నారా? ఇంకా వెళ్ళలేదా ప్రమాణ స్వీకారానికి? బయలుదేరలేదా? మొదట మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, గారికి, అలాగే జనసేన నేత రజనీకాంత్ వైసీపీ నేత గారికి, రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ చర్చలు అనేవి మాకు నేను గెలుస్తానని చెప్పి వాళ్ళు అంచనాలతో ఈ రిపోర్ట్స్ అని, అలాగే సర్వే రిపోర్ట్స్ అని, అలాగే ఎగ్జిట్ పోల్స్ అని అనేక అంచనాలతో పార్టీలు. అది మీకు బాగా గమనించిన విషయం ఏంటంటే, ఓడిపోయే వాళ్ళు ఎలా ఉంటారు, గెలిచేవాళ్ళు ఎలా ఉంటారు మీరు అన్నట్టు ముఖ చిత్రాలు బట్టి తెలిసిపోతారు. ఈ తెలుగుదేశం పార్టీ అంటే 40 ఏళ్ళు డక్కా మెక్కలు తినింది, పడింది, లేచింది. రామారావు గారు పోయిన తర్వాత పార్టీ లేదన్నారు, మళ్ళీ నిలబడింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ తర్వాత ఆయన వయసు రీత్యా ఎలాంటి ఇబ్బంది అవుతుంది, రేపు ఎట్లా పార్టీ అండి చాలా ప్రశ్నలు వేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ సార్, ఎప్పటికీ ఉంటుంది. నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు ఉంటారు. కొంతమంది వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు, అది మామూలు. సరే, గెలిపోవడంలో ఎలా ఉంటాయో రేపు 4వ తరగతి తెలిసారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో గెలిచే పార్టీ వాళ్ళు ఎందుకు రికార్డులు తగలబెట్టేస్తున్నారు? గెలిచే పార్టీ వాళ్ళు ఎందుకు తాడేపల్లిలో సిఆర్టీ సామాన్లు వెళ్ళిపోతున్నారు? అలాగే తాడేపల్లి గెస్ట్ హౌస్ లో కంటైనర్ నుంచి కంటైనర్లు వైట్ హౌస్ కిందకి వెళ్ళిపోయాయి. అలాగే విశాఖలో ఎందుకు తట్టాపుట్టా సర్దేసుకుంటున్నారు? హోటళ్లు, రైళ్లు, ఫ్లైట్లు, టికెట్లు లేవని చెప్పిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఖాళీగా కూడా ఉన్నాయి, అడిగేవాడు కూడా లేదు. అలాగే ఇప్పటికే బేరసారాలు మొదలుపెట్టి ఐఏఎస్ ఐపీఎస్లంతా కూడా బాబు గారు చుట్టూ, ఎన్డీఏ కుటుంబం చుట్టూ ఎదురు తిరుగుతున్నారు. ఈ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పుకుంటే బాగుండేది విశ్వనాథ్ గారు. అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోతా ఉంది, గెలకపోతే పార్టీ లేదు, ఇంకా రాదు అంటే ఏదో పాత సాగుతూ ఉంటుంది. అలా గుర్తొచ్చి సోమవారం రా పెళ్లి కూడా కంటే ఏదో డాష్ ఇక్కడ ఉండేవారు. కాబట్టి అందరూ ఆనందంగా సంతోషంగా ఉండేటప్పుడు మీరు లేదు, గెలవట్లేదు, పార్టీ కోసం వేస్తాం, మీ బేగాలు వేసేస్తాం అంటే ఆల్రెడీ తాడేపల్లి గెస్ట్ హౌస్ బేగాలు వేస్తున్నారు. అయిపోయాక సర్దుకొని వెళ్ళిపోయింది. ఈ ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా అమెరికాకి వెళ్ళిపోయారు. మరి వస్తారో రాదో చూడాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వస్తారు, ఎందుకు రావాలని సాక్షి టీవీ, సాక్షి ఛానల్ లాంటి సంస్థలు ఆయన సమస్యలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి కాపాడుకోవాలా? శ్రీనివాస్ చౌదరి గారు, మీరే మాట్లాడుదురు. ఒకటి అంటే మీరు ఆ కంటైనర్ల వ్యవహారం తీసుకొచ్చారు కాబట్టి ఒక నిమిషం దానికి కూడా మీరే సమాధానం చెప్పండి. డాక్టర్ లోకేష్ అని ఈ మధ్యకాలంలో యుఎస్ నుంచి వచ్చి విచిత్రంగా మాట్లాడి పోలీసులకు కూడా దొరికి శాటిలైట్ ఫోన్ అది ఉపయోగించి ఆయన 2-3